శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం శివానంద లహరిలోని 18వ శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారు అనేదైతే విందాం. ఈశ్వరుడు ఒక్కడే మోక్ష ఫలమును ఇయ్యగలడు. అందువలనే తాము మంచి పదవుల్లో ఉండి కూడా మోక్ష పదవిని కోరి విష్ణువు మొదలైన దేవతలు తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణే సేవిస్తూ ఉన్నారు. అందువలనే శంకరులు మోక్షాన్ని ఇచ్చే పరమశివుని నుండియే తన హృదయ గ్రంథి ఛేదనాన్ని కోరుతూ ఉన్నారు. అయితే ముందుగా శ్లోకం గురించి అయితే విందాం. త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి కదా వా మద్రాక్షాం వహసి కరుణాపూరిత దృశా. ఈ శ్లోకానికి పద విభాగం ఈ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే విన్నాం. త్వం ఏక లోకానాం పరమ ఫలదః దివ్య పదవీం వహంతః త్వన్మూలాం పునః అపి భజంతే హరిముఖాః. కియత్ వా దాక్షిణ్యం తవ శివ మదాశ చ కియతి కదా వా మద్రాక్షం వహసి కరుణాపూరిత దృశ. ఇక టీకా గురించి అయితే విన్నాం. శివ సుఖ స్వరూపుడైన ఓ పరమేశ్వర, లోకానాం జనులకు పరమ ఫలదః ఉత్కృష్టమైన మోక్ష ఫలమును ఇచ్చువాడవు. త్వం నీవు ఏకః ఒక్కడవే, హరిముఖాః విష్ణువు మొదలైన వారు, త్వన్మూలాం త్వత్ ప్లస్ మూలం నీవే కారణములుగా గల నీవు ఇచ్చిన దివ్య పదవి వైకుంఠ పదవి మొదలైన దేవత పదవిని వహంతః పొందుతున్న వారైన పునరపి తిరిగి అనగా మరలా ఉత్తమ ఫల ప్రాప్తికి భజంతే నిన్నే సేవిస్తున్నారు. తవ నీ యొక్క దాక్షిణ్యం దయ భక్తాభిప్రాయమును అనుసరించడం. కియద్వ క్రియత్ ప్లస్ వ ఎంతటితో కదా, మదాశాచ మత్ ప్లస్ ఆచార ఆశాచ ఆ నా ఆశయమును కియతి ఎంతటిదో, ఇంత పని తెలియదు, ఇంతయని తెలియదు అని అర్థం. కదావా ఎప్పుడు కరుణాపూరిత దృశ సంపూర్ణ కటాక్ష వీక్షణములతో దయతో నిన్ను చూపుతో. మద్రాక్ష మత్ ప్లస్ రక్షం మత్ ప్లస్ రక్షం మత్ అహంకారము నుండి రక్షం నా సంరక్షణమును వహసి భరింతువో చేయుదువో అని టీకాలో చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం అయితే విన్నాం. శంకర ఓ మహాదేవ, ముల్లోకములకును ఉత్కృష్ట ఫలమైన మోక్ష ఫలమునిచ్చేవాడవు నీ ఒక్కడవే. విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారు నీ దయచేతనే విష్ణుత్వము బ్రహ్మత్వము ఇంద్రత్వము మొదలైన పదవులను పొందిన వారైనా విష్ణు బ్రహ్మేంద్రాదులు అంతకంటేను ఉన్నతమైన మోక్ష ఫలాన్ని పొందడం కోసం మరలా నిన్ను సేవిస్తూ ఉన్నారు. ఆహా, భక్తుల మీద నీకు ఎంత దయో, నా ఆశ ఎంత అని చెప్పను. శివ, సంపూర్ణ కటాక్షముతో అహంభావమును పోగొట్టి నన్ను రక్షింపుము.
అని తాత్పర్యం. వివరణలో చెప్తూ ఉన్నారు, శంకరేశ్వరునికి ఇలా విజ్ఞప్తి చేశారు. ఓ ఈశ్వరా, మోక్ష ఫలాన్ని ప్రసాదించే పరమేశ్వరుడవు నీవు ఒక్కడివి. విష్ణువు మొదలైన దేవతలు నీ మూలంగా లభించిన దివ్య పదవులను పొంది అంతటితో తృప్తి చెందగా మోక్షం కోసము వారు మరలా మరలా నిన్ను సేవిస్తూ ఉన్నారు. ఈశ్వరా, నీ దాక్షిణ్యం ఎంతయో గొప్పది. నా ఆశ ఎంతటిదో చెప్పలేను. కరుణాపూర్ణమైన చూపుతో నువ్వు ఎప్పుడూ నా రక్షణకు పూనుకుంటావో తెలియటము లేదు. నేను పరమఫలాన్ని అనగా నీ సాయుధ్యమును, సాలోక్యమును, సామీప్యమును, సారూప్యమును కోరుతూ ఉన్నాను. దాన్ని నాకు అనుగ్రహించగలవాడు నీ ఒక్కడివే. కాబట్టి నేను నిన్ను తప్ప ఇంకొకరిని ఆశ్రయించలేను. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలు విష్ణుత్వ, బ్రహ్మత్వ, ఇంద్రత్వ పదవులు నీ దయ వలనే పొందుతారు. అయినా వారు మోక్ష సామ్రాజ్యం పొందాలనే నీ అనుగ్రహం కోసం తిరిగి తిరిగి నిన్నే ప్రార్థిస్తూ ఉన్నారు. వారు నీ అనుగ్రహం కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇంద్రాదులు పొందిన పదవులన్నీ దివ్య పదవులే, అయినా వారిలో తృప్తి లేదు. విష్ణువాదులు కోరే ప్రతిఫలం మరేదో ఉంది. దానికోసమే వారు ఈశ్వరుని మరలా మరలా సేవిస్తూ ఉన్నారు. అందువల్ల నేను విష్ణువు మొదలైన దేవతలను ఆశ్రయిస్తే ఫలం ఏముంటుంది? ఏమంటే వారే నిన్ను సేవిస్తూ ఉన్నారు కదా. నేను కూడా విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల మార్గాన్ని అనుసరించి ఈశ్వరుడు వై నిన్నే సేవిస్తే నీ సాయుధ్య రూపమైన ఫలం ఎప్పటికో అప్పటికి తప్పక నాకు లభిస్తుంది కదా. నీకు ఇంత ఆశ అని నన్ను నీవు పరిహరించవద్దు. ఎందుకంటే నీలో ఎంతో దాక్షిణ్యం ఉంది. దాక్షిణ్యం అంటే భక్తుల అభిప్రాయం ప్రకారం అనుసరించడం. కాబట్టి నా కోరికను నేను వదులుకోను. పరమఫలాన్ని కోరానని సిగ్గుపడను. ఎందుకంటే దాక్షిణ్యం కల నీవు నా కోరికను తప్పక ఏనాటికైనా తీరుస్తావు. ఈశ్వర, నా రక్షణను అనగా నా హృదయ గ్రంథి ఛేదనమును ఎప్పుడు చేస్తావో అది నీ ఇష్టం కదా. మా కథావా మద్రాక్షం వహసి అనగా ఎప్పుడు నా రక్షణ భారమును వహిస్తావో అని భావం. ఇక్కడ మద్రాక్షం అనగా మత్ ప్లస్ రక్షం అని విడదీసి మత్ అనగా అహంకారముని, రక్షం అనగా రక్షణమును అని సంస్కృత వాక్యంలో అర్థం అన్నమాట. అనగా హృదయ గ్రంథిని ఛేదించి రక్షించమని భావం. దయతో నన్ను ఎప్పుడు రక్షించదవు అనగా ఈశ్వరా, ఎప్పుడు నాకు నీ పాదసేవా భాగ్యాన్ని కల్పించి రక్షిస్తావో అది నీ ఇష్టము అని చెప్తూ ఉన్నారు. ఇది కూడా సమంజసమే కదా. చక్కగా ఆరాధన చేయకపోతే భగవంతుడు ఐశ్వర్యాదులను మాత్రం ఇస్తాడట. ఆ చక్కగా ఆరాధిస్తే మోక్షం ప్రసాదిస్తాడట. విష్ణువు, ఇంద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని పూర్వజన్మలో సరిగా పూజించకపోవడం వల్లే వారికి దివ్య పదవులు మాత్రమే లభించాయి, కానీ మోక్ష పదవి లభించలేదట. అందుకే తిరిగి తిరిగి వారు ఈశ్వరుని సేవిస్తున్నారని మనం గ్రహించాలి. సకామ భక్తి స్వర్గాది ఫలములను ఇస్తుంది. అకామ భక్తి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. భుక్తిని కానీ ముక్తిని కానీ కోరుకొనకుండా కేవలం భగవత్పాద సేవను మాత్రమే కోరుకోవడం అన్నది మహత్తరమైన విషయమని, అలా కోరుకునే భక్తుడికి భగవంతుడు తనను తానే ఇచ్చుకుంటాడని చెప్తూ ఉన్నారు పెద్దలు. తర్వాత భావార్థ దీపిక అంటే మనం ఇందాక శ్లోకం విన్నాం కదా. శ్లోకం ఒక్కొక్క లైన్ గురించి అయితే మనము విన్నాం. త్వమేకో లోకానం పరమఫలద. లోకానం అంటే లోకాలకు పరమపద అనగా సర్వోత్కృష్టమైన మోక్ష ఫలాన్ని ఇవ్వగలవాడు. త్వం ప్లస్ ఏవ అనగా నీ ఒక్కడివే, ఈశ్వరుడు ఒక్కడే పరమఫలమైన మోక్షాన్ని అనుగ్రహించగలడట. దివ్య పదవిం వహంత స్వన్మూలం పునరపి భజంతే హరిముఖాహ. హరిముఖాహ అనగా విష్ణు మొదలుగా గల దేవతలు, త్వన్మూలం అనగా నీ వలనే దివ్య పదవి అనగా వైకుంఠాది దివ్య పదవులను వహంత అనగా పొందిన వారైనప్పటికీ పునరపి భజంతే అంటే తిరిగి తిరిగి ఈశ్వరునే వారు సేవిస్తున్నారట. విష్ణువు, బ్రహ్మ వలైన దేవతలకు ఆ పదవులు ఈశ్వరానుగ్రహం వలనే వచ్చాయి, కానీ వారికి ఆ పదవుల తృప్తి లేదు. వారు మోక్ష పదమును కోరి తిరిగి ఈశ్వరుని సేవిస్తూ ఉన్నారు. తర్వాత మూడోదైతే మనము విందాం.
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి. శివ అన్నది సంబుద్ధి, ఓ ఈశ్వర అని పిలుపు. తవ అనగా నీకు, కియద్వా అనగా ఎంత గొప్ప దాక్షిణ్యం అనగా దయ ఉందో. ఈశ్వర నీవు భక్తులపై అపారమైన దయ దాక్షిణ్యం చూపిస్తూ ఉన్నా. దాక్షిణ్యం అంటే భక్తుల అభిప్రాయం ప్రకారం అనుసరించడం, అంటే భక్తుల కోరే దాన్ని ఇవ్వడం. అలాగే మదాసాచ అనగా నాకు ఉన్న ఆశ కూడా కియతి అనగా ఎంతో గొప్పది అని అర్థం. 4వ లైన్ గురించి అయితే విన్నాం. కదావా మద్రాక్షం వహసి కరుణాపూరిత దృశ. కరుణాపూరిత దృశ అనగా దయతో నిన్న చూపుతో, కదావా అనగా ఎప్పుడు, మద్రాక్షం మత్ అనగా అహంకారము, రక్షం అనగా రక్షణము, వహసి అనగా వహిస్తావు అంటే ఇస్తావు అని అర్థం. ఎప్పుడు దయాపూర్ణమైన దయతో దృష్టితో నన్ను రక్షిస్తావో అది నీ ఇష్టం ఈశ్వర. ఎప్పుడు నీ హృదయ గ్రంథిని ఛేదించి నీ పాద సేవా భాగ్యాన్ని కల్పిస్తావు అని అది నీ ఇష్టమని శంకర్లు ఈ శ్లోకంలో ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. తర్వాత మనం 19వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ. శంభో శంకర్.